అందరికి నమస్కారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులు యువజనులు పోరాడి సాధించిన విజయంగా చూడాలి. ఈ దేశంలో నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని 40 రోజుల పైగా దేశవ్యాప్తంగా విద్యార్థుల యువజనుల మహోద్యమం జరిగింది. ఇది దేశ స్వతంత్ర పోరాటం తర్వాత అంత గొప్ప పోరాటంగా మొత్తం దేశంలోనే సంచలనాత్మక పోరాటంగా జరిగింది. ఈ పోరాటాన్ని అణిసివేయాలని చెప్పేసి అనేక కుట్రలు బందింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ పోరాటం చేస్తున్న నిరసనకారుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అయినా గాని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం అర్ధరాత్రి తన బెడ్రూమ్ నుండే సెల్ఫీ వీడియోలో మాట్లాడే విధంగా ఈ పోరాటం చేయగలిగిందంటే ఇది విద్యార్థుల యువజనుల పోరాట విజయం, ప్రజాస్వామ్య విజయం. ఈ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి గెలిచింది. ప్రజాస్వామ్య పోరాటాలకు భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈ పోరాటం తెలియజేసింది. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రవేశ పరీక్షల పేపర్లు అనేక సార్లు లీకేజీలు అవుతా ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు యువజనులు అనేక ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు ఈ పోరాటాన్ని కొనసాగించినాయి. ఈ పోరాటాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేదాని కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. రాజ్యాంగ హక్కులను హరించే ప్రయత్నం చేసింది. శాంతియుతంగా దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలియజేస్తా ఉంటే నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమంగా వాళ్ళ పైన లాఠీ చార్జీలు పెట్టి వాటర్ కెనాల్ ప్రయోగించి పెల్లెట్ బుల్లెట్ ప్రయోగించి తలలు బగలగొట్టి కాలు చేతులు ఎరగొట్టి విద్యార్థుల యువజనుల రక్తాన్ని కళ్ళజూసింది ఈ నిరంకుశ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అయినా కానీ విద్యార్థులు యువజనులు ఎక్కడ కూడా వెనకాడికి వేయలేదు. పోరాటాన్ని అత్యంత ధైర్యంగా అత్యంత స్ఫూర్తిదాయకంగా కొనసాగించారు. ఒక పక్కన అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తి రాజ్యాంగాన్ని చేతబట్టుకొని మరో పక్క భగత్ సింగ్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పేసి ఇంక్లాబ్ జిందాబాద్ నినాదాలతోటి జంతర్ మందర్ లో పెద్ద ఎత్తున యువజనులు విద్యార్థులు ఈ పోరాటాన్ని కొనసాగించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేదాన్ని వ్యతిరేకించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి పోరాడారు. దాంతో పాటుగా గత 12 ఏళ్లుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి కాషాయకరణ విధానాలకు వ్యతిరేకంగా, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే దానికి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి పోరాటం కొనసాగింది. అంతేకాదు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ ఈ దేశ యువతరాన్ని మోసం చేసిన దానికి కూడా యువత నిరసించారు. దాంతో పాటుగా ఈ దేశ ప్రధాని కార్పొరేట్లకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని, విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలను కూడా ఈ పోరాటం పెద్ద ఎత్తున నిరసించింది. అందుకని ఈ పోరాటాన్ని ఏదో విధంగా అణిసివేయాలని చెప్పేసి ఈ పోరాటంలో విదేశీ శక్తులు ఉన్నాయని, ఇది దేశ వ్యతిరేక పోరాటం అని, జాతి వ్యతిరేకులంతా ఈ పోరాటాన్ని నడిపిస్తా ఉన్నారని చెప్పేసి చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, బంగ్లాదేశ్ ఏజెంట్లని, జాతి వ్యతిరేకులని ఈ ఉద్యమాన్ని నీరుగార్చడాని కోసం పోరాడుతున్న నిరసనకారుల పైన అనేక రూపాల్లో నిర్బంధాన్ని ప్రయోగించి ఈ మొత్తం ఉద్యమాన్ని అణిసివేయడం కోసం అనేక జాతి వ్యతిరేక చట్టాలను కూడా తీసుకొచ్చి ఈ విద్యార్థుల మీద యువజనుల మీద చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన, అయినా కానీ విద్యార్థులు యువత ఎక్కడ కూడా వెనకాడుగు వేయలేదు. ఈ పోరాటాన్ని అత్యంత ధైర్యంగా అత్యంత స్ఫూర్తిదాయకంగా కొనసాగించారు. అందుకని వాళ్ళు ఇది విద్యార్థుల పోరాట విజయం, యువజనుల పోరాట విజయం, ప్రజాస్వామ్య పోరాట విజయం, రాజ్యాంగం గెలిచిందని చెప్పేసి అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తి, భగత్ సింగ్ యొక్క విప్లవ స్ఫూర్తి దాన్ని అందుకొని వాళ్ళ విద్యార్థుల యువత ఇది ఢిల్లీ దేశ రాజధాని జంతర్ మందర్కే పరిమితం కాలేదు పోరాటం. ఈ దేశంలో అనేక రాష్ట్ర రాజధానులు ఈ పోరాటాలకు వచ్చాయి. అనేక రాష్ట్రాల్లో ఈ పోరాటంలో రోడ్ల మీదకి వచ్చారు నిరసనకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువజనులు. ఇది అన్ని పార్టీలని ప్రజాస్వామికవాదులను ఆకర్షించింది. ప్రజలందరూ కూడా ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి విద్యార్థుల మీద యువజనుల మీద లాఠీ చార్జీలకు కూడా వెనకాడకుండా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని అణిచివేయడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నిరంకుశ చర్యలు పాల్పడదో దేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించారు. ఇది అమానవీయ ఘటన అని చెప్పేసి అత్యంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ పోరాటానికి మద్దతు వచ్చింది. అందుకనే ఈ పోరాట విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరించేటువంటి యువజన వ్యతిరేక విధానాలతో పాటు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు బీజేపీ అనుసరించే కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో విద్యార్థుల యువత ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని కొనసాగించే దానికోసం, మరిన్ని పోరాట విజయాలు సాధించే దానికోసం ఈ పోరాటం ఒక ముందడుగని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే నీట్ పేపర్ లీకేజీలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత పోరాడుతూ ఉన్నారు. ఎన్టీఏని సమగ్రంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీఏ పరీక్షల నిర్వహణని
కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా నీట్ పేపర్లో అంటే పరీక్షా విధానాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించాలని చెప్పేసి ఈ పోరాటం, ఈ ఉద్యమం ఒక నినాదాన్ని ముందు తీసుకొచ్చింది. అందుకని రానున్న కాలంలో ఆయా రాష్ట్రాల వారిగా నీట్ పరీక్షలు నిర్వహించాల్సిన సందర్భం రానున్నది. అందుకని ఇవన్నీ ఈ పోరాటంలో అనేక విజయాలు ఉన్నాయి. అది ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ పోరాట స్ఫూర్తి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని, అదేవిధంగా ఈ దేశంలో విద్యార్థుల పట్ల, యువత పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాల మీద కానీ, నిరంకుశ పద్ధతుల మీద కానీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని చెప్పేసి అనేక వర్గాల నుంచి అనేక మంది ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితలు, సెలబ్రిటీలు ఒక్కరు కాదు అనేక మంది నుంచి పోరాటానికి మద్దతు వచ్చింది. కాబట్టి ఈ పోరాట స్ఫూర్తి గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగ స్ఫూర్తి గెలిచింది. రానున్న కాలంలో విద్యార్థుల, యువత పోరాట స్ఫూర్తి ఈ దేశానికి అవసరం అని చెప్పేసి పోరాటం తెలియజేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగింది ఈ పోరాటం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అర్ధరాత్రి తన బెడ్రూమ్ నుండి వీడియో మాట్లాడే విధంగా ఈ పోరాటం చేయగలిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెడలు వంచగలిగింది. కేంద్ర క్యాబినెట్ మొత్తం కూడా భయపడది, బీజేపీ భయపడదు. కాబట్టి ఇది విద్యార్థుల విజయం, యువజనుల విజయం, పోరాట విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ స్ఫూర్తి గెలిచింది. అంబేద్కర్ యొక్క ఆలోచనని, భగత్ సింగ్ యొక్క ఆలోచనని, భగత్ సింగ్ అయితే ఏ పోరాట స్ఫూర్తినిచ్చాడో వాళ్ళందరూ కూడా అక్కడ భగత్ సింగ్ యొక్క పాఠ్య పుస్తకాలని, భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం అయితే పోరాడిండో ఆ లక్ష్యాన్ని వాళ్ళు అక్కడ దేశ రాజధాని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు పోరాట స్ఫూర్తిని కొనసాగించారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని, అంబేద్కర్ సామాజిక న్యాయ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని, అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించారు. అందుకనే ఈ పోరాటంలో ఆ రకంగా ఈ దేశాన్ని కదిలించినటువంటి పోరాటంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంగా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి పోరాటం నడిపిస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని, వాళ్ళందరికీ ఇవాళ చెంపదెబ్బ పెట్టినట్టుగా ఈ పోరాటం కొనసాగింది. కాబట్టి రానున్న కాలంలో ఈ పోరాటం మరింత విజయంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల మీద నిరంకుశంగా ఈ ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా, ఈ పోరాటాలను అణచివేసే విధంగా ఇప్పటికే అనేక చట్టాలను తీసుకొస్తా ఉంది. ఇవన్నీ కూడా చెల్లవు. పోరాటాలదే విజయం కాబోతా ఉంది. భవిష్యత్తులో విద్యార్థులు, యువతే ఈ దేశానికి ఒక పెద్ద ఆయుధంగా రాబోతున్నారు. కాబట్టి పోరాటాలకి మార్గంగా రాబోతున్నారు. కాబట్టి ఈ పోరాట స్ఫూర్తితోటి ప్రజాస్వామికవాదులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం విద్యార్థులు, యువత మీద జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా, ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకునే దానికోసం, విద్యార్థులని, యువత యొక్క హక్కులను సాధించే దానికోసం ఈ పోరాటం ఈ విజయ స్ఫూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ పోరాటాన్ని బలపరిచారు, మద్దతిచ్చారు. అదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో కూడా విద్యార్థులు, యువజనులు సాగించే పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఏ విధంగానైతే ప్రజలు వివిధ వర్గాల నుంచి మద్దతిచ్చారో అదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని, ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం నియంతృత్వ, నిరంకుశ ప్రభుత్వాల నుండి, ఈ బీజేపీ మనువాద మత రాజకీయాల ప్రమాదం నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకు విద్యార్థుల, యువజనుల పోరాటానికి జేజేలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట విజయాన్ని అందుకొని దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న, రాజ్యాంగాన్ని అణచివేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, ప్రజలు, వివిధ వర్గాల ప్రజలందరూ కూడా సంఘటితంగా ఈ పోరాటంలోకి రావాలని చెప్పేసి, అందుకు విద్యార్థులు, యువజనులు సాగించేటువంటి పోరాటానికి మనందరం కూడా మద్దతు నిలబడదామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.